IPL 2025 స్టార్ట్ అయిపోబోతుంది. మార్చ్ 22nd 2025 ఇండియన్ టైమింగ్ ప్రకారం 7:30 ఈడెన్ గార్డెన్స్లో స్టార్ట్ అయిపోతుంది కోల్కతాలో. ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ గురించి ఫైవ్ పాయింట్స్ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుందనేసి ముందే చెప్తామన్నమాట. ఓకేనా? అంటే ముందే చెప్తామంటే ఊరికైనా ఏం చెప్పము. హెడ్ టు హెడ్ డీటెయిల్స్ చూడడము అండ్ ప్లేయింగ్ లెవెను, గేమ్ చేంజరు అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు, విన్నింగ్ ప్రిడిక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి మనకు ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో మామూలుగానే బ్యాటింగ్ పిచ్చే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవ్రీ గేమ్ మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటివరకు ఐపీఎల్లో జరిగిన దాంట్లో ఎవ్రీ మ్యాచ్ వచ్చేసి 180+ ఆర్ 190+ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి బ్యాటింగ్ పిచ్ అనమాట. అంటే బౌలింగ్ కూడా అనుకూలిస్తుంది, కాకపోతే ఓన్లీ ఫస్ట్ 5 overs మాత్రమే ఉంటుందన్నమాట. అది కూడా బౌలర్స్ ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆబ్వియస్లీ డ్యూ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అండ్ టాస్ కీలకం అవ్వచ్చు. కాకపోతే ఐపీఎల్లో న్యూ రూల్స్ వల్ల డ్యూ అదేమి ప్లే చేయదనుకుంటున్నా. ఎందుకంటే ఐపీఎల్లో కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. అవి దాని గురించి కూడా చెప్తానమాట మీకు. ఓకేనా? అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు T20 మ్యాచెస్ వచ్చేసి 95 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు 39 సార్లు గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు 56 టైమ్స్ గెలిచారన్నమాట. ఓకేనా? యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి మనకు 160 ఉందన్నమాట. ఓకేనా? హెడ్ టు హెడ్ వచ్చేసి టోటల్ 34 మ్యాచెస్ ఆడింటే కేకేఆర్ ఆర్సీబీ, కేకేఆర్ వచ్చేసి 20 మ్యాచెస్ గెలిచింది, ఆర్సీబీ వచ్చేసి 14 మ్యాచెస్ గెలిచింది అనమాట. ఓకేనా? మనకు ఓన్లీ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈడెన్ గార్డెన్స్లో వచ్చేసి మనకు 12 మ్యాచెస్ జరిగాయి అనమాట. 12 మ్యాచెస్లో కేకేఆర్ వచ్చేసి 8 times గెలిచింది, ఆర్సీబీ వచ్చేసి 4 times గెలిచింది అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి కేకేఆర్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు కేకేఆర్ 9 times గెలిచింది, ఆర్సీబీ వచ్చేసి 3 times గెలిచింది అనమాట. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు కేకేఆర్ 11 times గెలిచింది, ఆర్సీబీ కూడా 11 times గెలిచింది అనమాట. అంటే సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఆర్సీబీ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అండ్ మనకి దీంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ప్లేయింగ్ 11 అనమాట. ప్లేయింగ్ 11 వచ్చేసి కేకేఆర్ తరఫున వచ్చేసి సునీల్ నరేనా, క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రింకు సింగ్, ఆండ్రీ రజూల్, రమన్దీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా, ఆండ్రీ నోకియా ఉంటారన్నమాట. ఇంపాక్ట్ ప్లేయర్ రఘువంశీ ఉంటాడు. ఓకేనా? అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చేసి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్ యాజ్ ఎ కెప్టెన్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాస్ హేజల్వుడ్, ఎస్ దయాల్ అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదే లాస్ట్ ప్లేయింగ్ 11 ఏం కాదు. ఒకవేళ పిచ్ని బట్టి ఇంకా ఫస్ట్ మ్యాచే కాబట్టి రాను మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? గేమ్ చేంజర్స్ వచ్చేసి కేకేఆర్ తరఫున వచ్చేసి సునీల్ నరేనా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అతను 59 innings ఆడేసి 71 wickets తీశాడు. ఎకానమీ వచ్చేసి 6.3 ఉంది. T20లో ఎకానమీ 6.3 అంటే చాలా గ్రేట్ అనమాట. ఓకేనా? యావరేజ్ వచ్చేసి 19.9 ఉంటుంది అనమాట. అండ్ ఇంకో గేమ్ చేంజర్ వచ్చేసి కేకేఆర్ తరఫు నుండి రింకు సింగ్ అనమాట. రింకు సింగ్ వచ్చేసి 17 మ్యాచెస్ ఆడాడు అండ్ 413 runs కొట్టాడు. యావరేజ్ వచ్చేసి 37.5 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 150.2 ఉందండి. లాస్ట్ సీజన్లో కూడా ఎక్కువ ఛాన్సెస్ రాలేదు ఫినిష్ చేయడానికి రింకు సింగ్కి. ఓకే, ఈ సీజన్ చూద్దాం ఎలా ఆడతాడు. అండ్ ఇంకో గేమ్ చేంజర్ వచ్చేసి ఆండ్రీ రజూల్ అని చెప్పొచ్చు అనమాట. ఆండ్రీ రజూల్ వచ్చేసి 36 wickets తీశాడు అండ్ 956 runs కొట్టాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 190 ఉండే అండ్ బౌలింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అనమాట. 39 wickets తీసేసి ఎకానమీ వచ్చేసి 9.30 ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొక గేమ్ చేంజర్ వచ్చేసి కేకేఆర్ తరఫు నుంచి వరుణ్ చక్రవర్తి చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇటీవల చూసాము ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి ఎట్లా ఆడాడు. అండ్ మనకు ఇంగ్లాండ్ T20 సిరీస్లో కూడా చూసాము, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. 15 innings 21 wickets ఉన్నాయి అండ్ ఎకానమీ వచ్చేసి 9 ఉంది. యావరేజ్ వచ్చేసి 24.3 ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఆర్సీబీ గేమ్ చేంజర్స్ వచ్చేసి ఫస్ట్లీ విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 innings 346 runs కొట్టాడు. యావరేజ్ వచ్చేసి 38.4 ఉందన్నమాట. స్ట్రైక్ రేట్ వచ్చేసి 132.6 ఉందన్నమాట. ఓన్లీ ఈడెన్ గార్డెన్స్లో మాత్రమే నేను చెప్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక గేమ్ చేంజర్ వచ్చేసి ఫిల్ సాల్ట్ అని చెప్పొచ్చు అనమాట. 7 innings
350 రన్స్ కొట్టాడు. యావరేజ్ వచ్చేసి 58.3 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 185.2 ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొక గేమ్ చేంజర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. 10 ఇన్నింగ్స్లో 13 వికెట్స్ తీశాడు. ఎకానమీ వచ్చేసి 8.4 ఉందన్నమాట. అండ్ యావరేజ్ వచ్చేసి 24.8 ఉందన్నమాట. ఓకేనా. ఇంకొక గేమ్ చేంజర్ వచ్చేసి శ్రేయస్ అనమాట. ఓకేనా. అండ్ లాస్ట్లీ ఎక్స్ఫ్యాక్టర్లో చూసుకుంటే మనం ఆర్సీబీ తరఫు నుంచి లైమ్ లివింగ్స్టోన్ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్లో వస్తాడు. అండ్ టాపర్లో తొందరగా వికెట్స్ పడితే మిడిల్ ఆర్డర్లో మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ బౌలింగ్లో కూడా వికెట్స్ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నమాట. అందుకనేసి ఆర్సీబీ తరఫు నుంచి ఎక్స్ఫ్యాక్టర్గా లైమ్ లివింగ్స్టోన్ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ కేకేఆర్ తరఫు నుంచి ఎక్స్ఫ్యాక్టర్ వచ్చేసి నేనైతే క్వింటన్ డికాక్ అనుకుంటాను అనమాట. ఎందుకంటే సునీల్ నరేన్ ఉన్నాడు, తను ఒక్కోసారి బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఒక్కోసారి చేయడం అనమాట. ఓకేనా. అందువలన నేనైతే క్వింటన్ డికాక్ అనుకుంటాను. అండ్ విన్ ప్రిడిక్షన్ వచ్చేసరికి చెప్పాను కదా కొత్త రూల్స్ వచ్చాయనేసి. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ చూసాము లాస్ట్ సీజన్లో. కాకపోతే ఈ సీజన్లో ఎట్లుంటుందంటే సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళకి 2 బాల్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్స్ తర్వాత డ్యూ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందువలన 10 ఓవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇంకొక న్యూ బాల్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అందువలన మనకు ఎక్కువ డ్యూ వల్ల సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు గెలిచారు అని చెప్పేకి ఉండదు అనమాట. ఓకేనా. స్లైట్లీ పేపర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఆర్సీబీ 60%, కేకేఆర్ 40% అని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ గ్యాస్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. ఓకేనా. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఏ టీం గెలుస్తుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకుంటారో మీరు కామెంట్ చేస్తే నేను చూసి అన్నమాట. ఓకేనా.